ఆనంద స్వరూపుడు అయిన నా స్వామి ఆ శ్రీమన్నారాయణుడి భక్తులను చూసిన ఆనందములో ఆకాశములోని కారు మేఘములు బేరీ వాయిద్య ధ్వనులు చేస్తుండగా లోతైన కడలిలోని అలల తరంగములు చేతులెత్తి ఆనంద తాండవము చేస్తూ ఉంటాయి. ఆ శ్రీమన్నారాయణుడి భక్తులను చూసిన ఆనందములో నీరు నిండిన సముద్రములు పెద్దగా శబ్దము చేస్తూ ఉంటే ఎత్తైన ఆకాశములోని నిండునీటి మేఘములు బంగారు కలశముల నిండా నీరు నింపి మెరుపు తోరణములతో అలంకరిస్తూ ఉంటాయి. భూమిని కొలిచిన వామనుడి భక్తులకు మునులు ఎదురుగా వచ్చి ఆ వైకుంఠమునకు వెళ్ళే దారి ఇదే అంటూ దారి చూపిస్తుండగా పైలోకములోని వారు ఇరువైపులా నిలబడి పూల వర్షమును కురిపిస్తూ ఉంటారు. అలల తరంగపు సముద్రఘోష వంటి మంగళ వాయిద్యముల మధ్యన ద్వాదశాదీచులు వారి వారి చేతులతో మాధవుడున్న ఆ వైకుంఠమునకు వెళ్ళే దారిని చూపిస్తూ ఉంటే దారి మధ్యలో ఉన్న దేవతలు వారికి విశ్రాంతిని ఇచ్చే చోటును ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ మాధవుడి భక్తులను చూస్తూ కిన్నెరులు గంధర్వులు వేదోచ్చరణతో యాగఫలపు గీతములను పాడుతూ ఉండగా దయచేయండి, మా ఆతిథ్యమును స్వీకరించండి అంటూ దేవతలు ఆహ్వానిస్తూ ఉంటారు. యాగ ఫలమును సమర్పించిన మీరు మా చక్రధరుడి భక్తులు, అందుకే మీరు ఈ స్వర్గమును మీకు నచ్చినట్లుగా ఏలుకోవచ్చును అని శంఖధ్వనితో పాటు బేరీ వాయిద్య ధ్వనులు అంతటా మ్రోగుతుండగా సుగంధ చందన పరిమళ రూపములతో ప్రశాంతమైన చూపుల దేవతలు ఆప్యాయతతో దీవిస్తూ ఉంటారు. లోతైన పాలకడలిలో పవళించిన ఆదిదేవుడు ఆ కేశవుడు విలసిల్లే దివ్యకాంతుల రత్న కిరీటముతో కుడందన నగరములో కొలువై ఉన్న స్వామికి అంతరంగ భక్తులై వస్తున్న వారిని దేవతామూర్తులు దీవిస్తూ ఉండగా మరుత్తులు వసువులు మంగళహారతులు పాడుతూ చాలా దూరము వరకు వెంట వస్తూ ఉంటారు. అద్భుత కాంతుల ఆనంద ప్రవాహపు ఆ దివ్య వైకుంఠములోనికి ప్రవేశించడానికి ముందుగానే గోవిందుడికి అంతరంగిక భక్తులు మీరేనా అని అంటూ కిరీటమును ధరించిన దేవతలు ఒక్కొక్కరుగా ఎదురు వచ్చి కుశలము అడుగుతూ అలంకరించిన గొప్ప దివ్య ప్రాకారపు ధ్వజస్తంభ గోపురము వద్దకు తీసుకుని వెడతారు. ఈ వైకుంఠమునకు చేరడము మీ భూలోకవాసులకు గొప్ప వరము. గొప్ప భాగ్యవంతులు అయిన మీరు ఇప్పుడు మా వైకుంఠవాసులు, దయచేయండి మా వైకుంఠానికి అని అంటూ ఆ వైకుంఠ ద్వారము వద్ద ఉన్న దేవతలు అంటూ ఉండగా వైకుంఠములో ఉన్న ఋషులు మోక్షమును పొంది కైంకర్య సేవ చేస్తున్న ముముక్షువులు ఆనందముతో స్వాగతము పలుకుతూ ఉంటారు. అక్కడ ఉన్న గొప్పవారు స్వాగత సత్కార్యములను చేస్తూ పూర్ణకుంభముతో ఎదురు వచ్చి చిటకోపము పెట్టి శ్రీచూర్ణ తిలకమును దిద్ది ఎంతో గొప్ప పుణ్యఫలమున మీరు ఇక్కడికి రాగలిగారు అంటూ ఆ భక్తుల పాదములకును కడుగుతారు. ఆ శ్రీయపతియే ఎదురుగా వచ్చి ఈ దేవతలతో కలిసిపోయి అంతులేని ఆనంద ప్రవాహములో నిత్యులై జీవించండి అంటూ తిరుమామణి మంటపమునకు తీసుకుని వెళ్ళును అని పూలతోటల కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన వ్యాకరణపూర్వక అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఈ మహదానందమును పూర్తిగా అనుభవించగలరు.